హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ విద్యార్థుల యొక్క కోరిక మేరకు త్వరలో మన యాప్లోనే లైవ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అయితే ముందుగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని బోధించడం జరుగుతుంది. కేవలం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పాఠ్యభాగాలు, రోజుకొక పాఠ్యభాగాన్ని నా కోసం మీరు ఒక గంటన్నర అట్లా 1.5 hours మీరు కేటాయించండి. ఖచ్చితంగా లైన్ టు లైన్ అది బోధించడమే కాకుండా మరుసటి రోజు ఖచ్చితంగా దానికోసం ఎగ్జామ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా తక్కువ ఫీజుతో ఈ యొక్క ఆఫర్ను మేము ముందుకు తీసుకొస్తున్నాను. మరి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిదీ కీలకమైనటువంటి అంశంగా మీరు భావించాలి. మీరు ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ బాగా చదువుకుంటారు. అట్లాగే సాహిత్యం అయితే ఇంకా పదే చదువుతూ ఉన్నారు. అలాగే సాహిత్య విమర్శ కానీ కవితోద్యమాలు కానీ ఇవన్నీ కూడా కామన్గా చదువుతారు. కానీ ఇంటర్మీడియట్ అనేది కొంచెం మీరు అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. మరి అందులో నుంచి కూడా మనకు ప్రశ్నలు వస్తాయి. ప్రతి ఒక్క బిట్ కూడా, అంటే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో మార్చదో తెలియదు, కానీ ఒక బిట్ మాత్రం మన జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి బిట్ని కూడా మనం ఒడిసి పట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు డెఫినెట్లీ ఇంటర్మీడియట్ అనేది కీలకం. కాబట్టి అట్లాగే ఈ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు త్వరలో మనకి ప్రారంభమవుతాయి. అయితే మొదట మీకు ఫ్రీ డెమో ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు క్లాస్ నచ్చితేనే మరుసటి రోజు మీరు ఫోన్పే ద్వారా లేదా యాప్లోనే డైరెక్ట్గా మీరు చేరొచ్చు. ఆ విషయాలన్నీ కూడా మనం చూద్దాం. అలాగే చాలామంది టెన్షన్లో ఉన్నారు. సమయం అంటే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటంటే, సార్ మరలా మనకు డేట్లు ఇచ్చున్నాడు కదా, ఆ డేట్లో ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది డౌట్ అనమాట. నాకు కూడా అదే డౌట్, మీకున్న డౌట్ నాకు కూడా ఉంది. కానీ వాడు ఇచ్చిన డేట్లకి మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అయితే అదంతా కూడా ఎలక్షన్ టైం కాబట్టి బహుశా నాకున్న అవగాహన ప్రకారంగా ఆ డేట్లు కూడా ఎగ్జామ్ జరగకపోవచ్చు. కానీ ఈ మాటను మాత్రం అండర్లైన్ చేసుకోకండి. ఎందుకంటే సార్ గౌరీశంకర్ సార్ చెప్పారు కదా అని మేము చదవలేదని మాత్రం మళ్ళా నా మీద నింద పడుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క ఏప్రిల్ ఎప్పుడు మనకి 23 నుంచి 30 వరకు ఏదో డేట్లు ఇచ్చున్నాడు కదా, ఆ డేట్స్ కోసం మాత్రమే మీరు సిద్ధమవ్వండి. ఖచ్చితంగా మంచి ప్రిపరేషన్ కొనసాగించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన యాప్లో త్వరలో ఎగ్జామ్స్ బ్యాచ్ని కూడా మనం కేవలం ఓన్లీ ఎగ్జామ్ బ్యాచ్ అనమాట, ఎగ్జామ్ బ్యాచ్ని కూడా కండక్ట్ చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి ఆ వివరాలు కూడా మీకు తర్వాత వివరిస్తాను. అయితే మీరు చూడండి, ఇక్కడ ఒక అంశం చదివితే మనకి ర్యాంకులు ఏమి వచ్చేవి సార్ గమనించండి. ఈ వీళ్ళు మనకి చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా 2018లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు. ఇక్కడ చూడండి, స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఉమెన్ కేటగిరీలో ఈమె పేరు పద్మావతి గారు. ఈమె పెదనాడిపల్లి విజయనగరం అంటే చీపురుపల్లి మండలంలో పెదనాడిపల్లి అనేటటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆల్రెడీ టీజీటీ కూడా ఉద్యోగం వచ్చింది. టీజీటీ చేస్తూ స్కూల్ అసిస్టెంట్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉమామహేశ్వరి ఎస్ఏ టీజీటీ ఎల్పి, ఇక్కడ ఎస్ఏ ఎల్పి టీజీటీ ఈశ్వర, ఇక్కడ శ్యామల ఎస్ఏ అండ్ ఎల్పి, అలాగే శ్రీదేవి ఎస్ఏ టీజీటీ ఎల్పి. అంటే ప్రతి ఒక్కరు కూడా గమనించండి, అంటే ఒక పోస్ట్తో ఆగిపోలే. ఎందుకు? వీళ్ళ ప్రిపరేషన్ అంతా పెర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఇక్కడ గమనించారా అంటే మనకు ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ విడతలుగా ఇవ్వడం చేత ఫస్ట్ వాళ్ళు ఏపీఎంఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టింగ్ ఇస్తే అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎల్పి రిజల్ట్లో కూడా వాళ్ళ పేరు ఉంది, స్కూల్ అసిస్టెంట్ కూడా ఉంది. తర్వాత టీజీటీ విడిచిపెట్టేసి స్కూల్ అసిస్టెంట్కి రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది 2018వ సంవత్సరంలో మనం అద్భుతంగా తెలుగు స్టడీ సర్కిల్ అనేటటువంటి ఆ కోచింగ్ సెంటర్లో మనం సాధించినటువంటి విజయంగా నేను గర్వంగా చెప్తాను. మరొక విషయం ఏంటంటే, మనం 2018వ సంవత్సరంలో ఏదైతే నోట్స్ని ప్రిపేర్ చేసి ఆ విద్యార్థులకు అందించామో అదే నోట్స్ని మెటీరియల్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. అదే జోషిత పబ్లికేషన్స్ పుస్తకాలు అనేవి మీ అందరికీ సుపరిచితమే. అలాగే చాలామంది ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు అడుగుతున్నారు. కాబట్టి కేవలం సాహిత్యానికి సంబంధించిన 5000 బిట్లతో కూడినటువంటి పుస్తకాన్ని కూడా మనం రూపొందించడం జరిగింది. అలాగే మెథడాలజీకి సంబంధించి 2500 బిట్లతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని మనం రిలీజ్ చేశాము. అయితే తక్కువ సమయం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి పుస్తకాన్ని మనం రిలీజ్ చేయలేకపోయాము. మరలా వీడి సమయాన్ని పెంచాడు కాబట్టి ఒక 1 వీక్లో టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి ఆ పుస్తకాన్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో అంటే ఇంకా ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా మనకి ఒక కేవలం ఎగ్జామ్ సిస్టమ్ అంటే పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషను, అలాగే క్లాస్ రూమ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి మన సాహిత్యము ప్లస్
మన యొక్క ఏంటి మెథడాలజీ, వ్యాకరణంశాలు, బాల వ్యాకరణం, చందోదర్పణకు సంబంధించినటువంటి పరీక్షలను కూడా త్వరలో అతి తక్కువ ఫీజుతో మీకు అందించడం జరుగుతూ ఉంది. మరి డియర్ ఫ్రెండ్స్, మరొక విషయం మీరు గమనించాలి. ఏంటంటే మీరు ఎక్కువగా ఏ టాపిక్ చదువుతారో ఆ టాపిక్ మీద వెంటనే మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఉదాహరణకి నన్న యుగం నుంచి దక్షిణాంధ్ర యుగం వరకు ఒక 4 రోజులు చదువుదాము, 5వ రోజు ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు. 5వ రోజు వచ్చేసరికి నన్న యుగం మర్చిపోతారు ఖచ్చితంగా. అంటే ప్లస్ రెండోది, మన సిలబస్ కంప్లీట్ చేయడం అనేది మీకు 10 సంవత్సరాల టైం ఇచ్చినా సిలబస్ కంప్లీట్ అవ్వదు. అది సత్యం. మీరు గమనించండి. ఒకసారి మీరు చూసినట్లయితే 100కు 100% అది నిజము. మీకు 10 సంవత్సరాల సమయం ఇచ్చినా మరొక 10 రోజులు పోస్ట్ పోన్ అయినా బాగుండు, మరొక 4 రోజులు పోస్ట్ పోన్ అయినా బాగుండు అని చెప్పి మన మనసు కోరుకుంటుంది. గమనించండి మీరు. సార్ మరొక 10 రోజులు ఉంటే నాకు మార్కులు పెరిగింది సార్, నాకు ఉద్యోగం వచ్చింది సార్ అంటారు. ఎటువంటి మార్పు ఏమి ఉండదు. మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నన్న యుగం చదవండి, వెంటనే ప్రాక్టీస్ చేయండి. తెక్కన యుగం చదవండి, వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఎర్రన యుగం చదవండి, వెంటనే ప్రాక్టీస్ చేయండి. బాల వ్యాకరణంలో ఈ యొక్క సంధి పరిచ్ఛేదం మొత్తం పూర్తిగా అవగాహన చేసుకోండి, మళ్ళీ ఎగ్జామ్ రాయండి. సమాస పరిచ్ఛేదం, ఇలాగా ఏది మీరు చదువుతారో వెంటనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ తప్పులను ఒక పుస్తకంలో నోట్ చేసుకోండి. ఈ విధంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్లయితే మాత్రమే మీరు ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అలాగే కొంతమంది ఏం చేస్తారని అడిగితే పూర్తిగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని విడిచిపెట్టేసి, ఒక సబ్జెక్ట్ని విడిచిపెట్టేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. మీరు మిగతా అన్ని అంశాల్లో మీకు వచ్చిన ఒక అంశాన్ని విడిచిపెడితే అందులో బిట్లు పోతే మాత్రము ఉద్యోగం రాదు. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదు. ఇది మన జీవితాన్ని డిసైడ్ చేసే అటు ఇటుగా తేల్చుకునే ఎగ్జామ్. కాబట్టి ఇంటర్మీడియట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలామంది కోరిక మేరకు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించిన పాఠ్యాంశాలని లైవ్లో మీకు అందించబోతున్నాం. అతి తక్కువ ఫీజుతో మనం ఖచ్చితంగా అందించబోతున్నాం. మరి ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే 9849818113 అనేటటువంటి నా నెంబర్కి పర్సనల్గా కాల్ చేసినా నేను మీకు సమాధానం చెప్తాను. అలాగే 7207905316 నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినా కూడా వివరాలు అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి. మరి బుక్స్ కావాల్సిన వాళ్ళు మాత్రం 7207905316 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మరి డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఏపీ విద్యార్థులకు మరీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అందరికీ.